నమస్తే, వెల్కమ్ టు సాహో టీవీ న్యూస్. ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్న చందాన దేశం విడిచి దేశం మారిన తెలుగు భాష మీద మక్కువతో పుస్తక పఠనం మీద ఆపేక్షతో 7-10 వయస్సులో కూడా సంగీత సాహిత్యాల మీద ప్రేమతో నేనున్నానంటూ అక్షరోద్యమంలో తన వంతు పాత్రని పోషిస్తున్నారు తటవర్తి నాగేశ్వరరావు గారు. ఉద్యోగం రీత్యా దేశం నలుమూలలా తిరిగిన అందులో కూడా యువతి యువకులకు దిశానిర్దేశం చేసే పదవుల్లోనే కొనసాగడం చెప్పుకోదగ్గ విషయం. పదవి విరమణ చేశాక పిల్లల దగ్గరకు అమెరికా వలస వెళ్లిన భార్య భారతి మీద ప్రేమాభిమానాలతో ఆమెకు నచ్చిన సాహిత్యం, ఆమె మెచ్చిన సంగీతాల్లో పోటీలు నిర్వహిస్తూ తద్వారా యువతి యువకుల్లో కళలపై అభిలాష కలిగించాలని కృషి చేస్తున్నారు. సహరి అంతర్జాల పత్రిక, విశాలాక్షి మాసపత్రికల్లో పలుమార్లు తన శ్రీమతి తటపర్తి భారతి స్మారక కథలు పోటీలు, కవితలు పోటీలు, పాటల పోటీలు నిర్వహిస్తూ తద్వారా పత్రికలకు కూడా పరోక్షంగా చేయూతనందిస్తున్న తటపర్తి నాగేశ్వరరావు గారు ఇండియా వచ్చిన సందర్భంగా విశాఖపట్నంలో వారి ఆఖరి సోదరులు, విశాఖలో ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ అయిన టిఎల్ఎన్ భారతి గారి ఆఫీసులో కలిసి సాహో ప్రతినిధిగా ప్రముఖ కవి చొక్కర తాతారావు నిర్వహించి చిట్ చాట్ మీకోసం. నమస్కారం అండి నాగేశ్వరరావు గారు. నమస్తే. మీ గురించి తెలుసుకోవాలని ఉంది, ఆ వివరాలు కాస్త తెలియజేస్తారా? ఒక సమాజాన్ని ఉపయోగపడేటటువంటి వాళ్ళని తీర్చిదిద్దాలంటే దానికి ఉపయోగపడే ఒకటి ముఖ్యంగా తల్లిదండ్రులు, ఆ తర్వాత వాళ్ళకి విద్య నేర్పేటటువంటి గురువులు, ఏ స్థాయినా సరే, స్కూల్ అవ్వచ్చు, హై స్కూల్ అవ్వచ్చు, కాలేజీ అవ్వచ్చు. ఆ తర్వాత సమాజంలో ఉండేటటువంటి ఈ వీళ్ళ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అనేటటువంటి. అంచేత వాళ్ళ గురించి నేను ఆలోచిస్తూ నా వృత్తిలో కూడా ఒక వైద్యం ఉండాలని నేను అనుకున్నాను. అందుకోసమే నేను డిప్యూటేషన్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసి యువజన సేవా శాఖలో వేసాను. అంటే యువజనులతోటే ఉండాలి, యువత యువకులతోటే నా పని అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున వచ్చాను. అదే సమయంలో వాసిరెడ్డి సీతాదేవి గారు ఇదే డిపార్ట్మెంట్ కి స్టేట్ గవర్నమెంట్ డిప్యూటీ డైరెక్టర్ గా వచ్చారు. మీ ఇద్దరం విశాఖపట్నంలో కలిసి, అందరం విశాఖపట్నంలో ఒక స్పెషాలిటీ నేను చదువుకుందే కాదు. అప్పుడే నాకు తెలిసింది ఇక్కడ విశాఖపట్నంలో ఉండేటటువంటి వాళ్ళందరూ ఉన్నారు. నాకు తెలిసింది ఇద్దరు ఏంటంటే, ఒకళ్ళు రావి శాస్త్రి గారు, రెండు వాసిరెడ్డి సీతాదేవి. ఆ వాసిరెడ్డి సీతాదేవి గారు నాకు ఇచ్చినటువంటి ఒక రకమైన ఎంకరేజ్మెంట్ వల్ల నేను చెప్పేది ఎప్పుడంటే 78 ఆ ప్రాంతంలో యువ రచయితల సమావేశం అప్పుడు పెట్టాను. అప్పుడు నేను డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ ఆర్గనైజర్ మాత్రమే, నేనేం సాహిత్యవేత్తను కాదు అప్పటికి. కానీ దానికి ఎంతమంది పెద్దలు వచ్చారంటే, మురికొండ పరశురామ్ గారు వచ్చారు ఆ మీటింగ్ కి, వాసిరెడ్డి సీతాదేవి గారు వచ్చారు, వాకాడ్ పాండవ గారు వచ్చారు, కాళీపట్నం రామారావు గారు. ఇలా చెప్పాలంటే అప్పుడు యువ రచయితలు ఎవరో తెలుసా అండి? శివ జగన్నాథరావు గారు, డిపార్ట్మెంట్ రాజేశ్వరరావు గారు, భవన్పాటి రామగోపాలం గారు, వీళ్ళందరూ యువకులు. రావి శాస్త్రి గారిని ఏమంటే మీటింగ్ రండి అంటే, నేను కాదులంటే మా వాళ్ళు వస్తారన్న. ఆయన ఏమని పంపారు తెలుసు, బంగపండు ఆయన పంపారు. ఈ రకంగా ఆనాటి యువ రచయితలు ఈ రోజు చాలా గొప్పవాడయ్యారు. అయినప్పటికీ సమాజంలో ఏం మార్పు వచ్చింది, ఎలా వచ్చింది అనేటట్టు నాకు అనిపించింది. అది మొట్టమొదటిగా నేను ఆర్గనైజ్ చేసినటువంటి యువరచన సమావేశం. దృష్టి అంతా కూడా యువతరానికి ఏదో చేయాలి అనేటటువంటిది తప్ప, ఏదో రకంగా మెసేజ్ వాళ్ళ తప్ప నేను అందుకు కారకుండా అవుతానని నా అప్పట్లో అనుకోలేదు. అయితే వీళ్ళ ప్రభావం నా మీద చదువుకునేవాడు. వాసిరెడ్డి సీతాదేవి గారి పుస్తకాలు చదివాను, రావి శాస్త్రి గారు చదివాను. ఇంతేకాదు డిటెక్టివ్ నవల్స్ లాంటివి కూడా చదివాను. వాళ్ళు మొట్టమొదట నాకు ఏంటంటే, పిఆర్ కాలేజీలో 63లో నేను డిగ్రీ చదివాను. 1000 పడగలు నేను చదివిన మొట్టమొదటి. ఆ 1000 పడగలు చదవడం వల్ల నాకు రకమైన వార్తలు, ఇంతమంది ఎలా సృష్టించారు, వీటిని ఎలా కలిపారు, కథ ఎలా వచ్చింది అనేటువంటి ఆలోచిస్తుండేవాడిని. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, నా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు రాదు, అది హిందీ. నాకు తెలుగు రాదు, సమాసాలు వీని భక్తులు ఇవేం రావు, దుమ్ముల ప్రభావిత కూడా నాకు అప్పుడు రాదు. కానీ వీళ్ళ ప్రభావం నా మీద పడి అలా చదువుతుండేవాడిని. అయితే వీటన్నిటిగా నాకు ముఖ్యమైన విషయం ఏంటంటే, నా భార్యే ఎక్కువ సాహిత్య కోసం. ఆవిడ ఏమైనా కొనుక్కుంటావా అని పుట్టినరోజు అడిగితే నాకు పుస్తకాలు కావాలండి. సో ఆవిడ పుస్తకాలు, ఆ చదివిన పుస్తకాలు మా ఇంట్లో పెద్ద లైబ్రరీలో ఉంటుంది. చదివేసిన తర్వాత ఈ బుక్ మీరు చదవండి, ఇది మీరు చదవండి నాకు ఇస్తూ ఉంటే నాకు అప్పుడు ఇంట్రెస్ట్ కలిగింది ఈ సాహిత్యం మీద. ఇక్కడికి వచ్చిన టైంలోనే వాసిరెడ్డి సీతాదేవి గారి బుక్ ఒకటి బ్యాన్ చేశారు కూడా.
అలాగేంటంటే ఆవిడ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. మాది యూత్ ప్రోగ్రామ్ అనగానే యువకులు మా ఆఫీస్కి ఎప్పుడు రోజు వస్తారు. ఆవిడకి ఇంటర్వ్యూ చేస్తూ ఉండేవారు. అప్పుడు చెప్తూ ఉండేవారు సమాజంలో వచ్చేటువంటి మార్పులు వీటికి యువత ఏం చేయాలి. ఆ రకంగా ఏంటంటే నాకు అప్పట్లో ఆర్గనైజేషన్ మీద ఎక్కువ దృష్టి, వీళ్ళని ఎలా తీర్చిదిద్దాలనేది ముఖ్యం. మాకు యూత్ ప్రోగ్రామ్స్ లో ఒక హద్దు అంటూ లేదు. ఎవరైతే వ్యవసాయ సంబంధించిన యువరైతుల కార్యక్రమం పెట్టారు ట్రైనింగ్, అలాగే వీటి ఫోక్ ఆర్ట్స్ వర్క్ షాప్స్ పెట్టాను చేశాను. అంటే ఏంటంటే హౌ టు ఇన్వాల్వ్ యూత్ ఈ నేషనల్ బిల్డింగ్ ప్రోగ్రామ్. నెహ్రూ యువ కేంద్రం అనేది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి యువతను ఉద్దేశించింది. ఇందులో నిరక్షరాస్యులు ఉన్నారు. ఆ నిరక్షరాస్యులకి మొట్టమొదటి అక్షర జ్ఞానం చేయాలి. వాళ్ళు చదువు చెప్పాలి. ఎలా చెప్తాం చదువుకున్న వాళ్ళకి? నాకు అన్ని రకాల వృత్తులు వాళ్ళు యువకుల్లో ఉంటారు. వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు, పల్లె ఈ చేపల వేటలో వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు, అలాగే ఇక్కడ బీచ్ ఇలా ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి, ఇండస్ట్రీలో పెద్ద కార్మికులు ఉన్నారు. ఈ రకమైన వివిధ రంగాల నుంచి వచ్చిన యువత యొక్క ఒకటి చేర్చాలంటే నేను మొట్టమొదటి అందులో ఏం చేశానంటే వాళ్ళ చదువు ఎలా చెప్పాలి, దట్ ఈస్ అడల్ట్ లిటరసీ, అడల్ట్ ఎడ్యుకేషన్, వాళ్ళు ఎలా చెప్పాలి అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. దీనికన్నా ఆ చేయడంలో ఒక భాగమే ఏంటంటే ఈవిడ చదివిన పుస్తకాలు నాకు ఇచ్చేసి నేను ప్రభాతం మొట్టమొదటి చెప్పాను 1000 పడగలు అనేటట్టు నా మీద మనసు మీద వదిలేసింది. తర్వాత ఈవిడ చదువులను వాటిల్లో నాకు తెచ్చింది ఏంటంటే పితృవనం అనే ఒక కార్టూన్ విజయసాగర్ నవదర్శనం. ఆ చదివిన తర్వాత నాకు ఇచ్చేస్తే నేను చదవని నేను చాలా కాలం దాన్ని నేను చదవలేదు. ఎందుకంటే రొటీన్ వర్క్ నాకు చాలా వైజాగ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నేను, కానీ నాకు స్టాఫ్ ఎవరు ఉండదు లేరు. డిస్ట్రిక్ట్ కలర్ దగ్గర ఈజీగా వెళ్ళి నాకు కావాల్సింది ఏం చెప్పగలను. నాకు వెహికల్ లేదు, స్కూటర్. అలా జిల్లా అంతా తిరుగుతూ ఉంటే అప్పుడు విజయనగరం జిల్లా కూడా కలిసి ఉంది మాట్లాడతాను. అందువల్ల మేము ఒక రకంగా చెప్పాలంటే లుక్ డౌన్, ఈ ఆఫీసులు ఏంటి, వీళ్ళు ఏంటి, ఒక జీపు లేదు, ఒక ఇది లేదు, అది లేదు అనుకునే. కానీ యువకుల్లో ఆ రకమైన భావం లేదు. జిల్లా మొత్తం నుంచి కావాలని కలుసుకుంటూ ఇక్కడికి వచ్చారు. వాళ్ళు మేము ఇచ్చేది ఏముందండి, ఆడుకుని వీటికి ఏవో ఆట వస్తువులు ఇచ్చేవారు. కార్యక్రమాల్లో వాళ్ళు ఎప్పుడైతే ఇన్వాల్వ్ చేశామో ఇప్పుడు వైజాగ్ అధ్యక్షులు ఈ నెహ్రూ యువ కేంద్రాలు వచ్చారు. అప్పుడు మేము వైఎస్ ఎన్విజింగ్ చేసాం. ఇంకా పుస్తకాల దగ్గర వచ్చినప్పుడు లైబ్రరీ మీద డెవలప్మెంట్, లైబ్రరీ అన్ని రకాల రచనతో మేము మా దగ్గర డెవలప్ చేసాం. అలాగే కొన్ని గ్రాంట్స్ కూడా స్టేట్ గవర్నమెంట్ ద్వారా మేము డెవలప్ ఇచ్చేవాళ్ళం. 2003 సంవత్సరంలో గవర్నమెంట్ సర్వీస్ రిటైర్ అయ్యాను. ఇంతకుముందు నేను విశాఖపట్నంలో పనిచేసిన వ్యక్తి అయిపోయిన తర్వాత నేను అనుబంధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఇడారా అని ప్రోగ్రామ్ పెట్టారు. సౌత్ ఇండియాలో ఒక నేషనల్ ట్రైనింగ్ సెంటర్ పెట్టారు. 3 సెంటర్లు ఉన్నాయి. ఒకటి తమిళనాడులో పెట్టారు, ఇంకోటి వెస్ట్ బెంగాల్లో పెట్టారు, ఇంకోటి రాజస్థాన్ ఉదయపూర్లో పెట్టారు. అందులో తమిళనాడులో ఉండేటువంటి ట్రైనింగ్ సెంటర్కి ఈ సౌత్ ఇండియా మొత్తం మీద వచ్చిన వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేసి నన్ను ప్రోగ్రామ్ ఆఫీసర్గా సర్వీస్ అక్కడ చేశారు. అప్పుడు నాకు ఈ యువజనుల మీద అవగాహన పెరగడానికి తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర అన్ని స్టేట్స్ తిరిగేవాడిని. నూకన్ కార్నర్, డీప్ కర్ణాటక, డీప్ కేరళ వాళ్ళు తిరిగేవాడిని గ్రామాలకి, అంతే తప్ప సిటీలో ఉన్నాగా. అప్పుడు నాకు అనిపించింది ఎంత తేడా ఉంది ఒక్కొక్క రాష్ట్రంలో ఉండేటటువంటి యువతకి లిటరసీకి, వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళ ప్రోగ్రామ్స్ అంచేత ఒక రకమైన వొకేషనల్ ట్రైనింగ్, వృత్తి విద్యలు అనేటువంటి వాటిని లింక్ చేయాలి చదువుకి. అప్పుడు వయోజన విద్య అనేటువంటి వస్తుంది. అలాగే ఫోకస్ అవి లింక్ చేయాలి అంచేత విద్య అనేది ఒక అకాడమిక్ కానీ నాకు అనిపించి అప్పుడు నాకు ఆ లైబ్రరీలో పుస్తకాలు ఇవ్వటం, తెలుగు పుస్తకాలు ఏవో కొద్దిగా ఉండేవి చూసేవాడు. అప్పటి నుంచి తపన ఏమి చదవాలన్నా, ఏం చేయాలన్నా, ఏం చేయాలన్నా. నా వైఫ్ అయితే ఆవిడ ఇండియా ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడల్లా తెలుగు పుస్తకాలు పంపించింది. ఈ రంగం మా ఇంట్లో చాలా పుస్తకాలు, తెలుగు పుస్తకాలు అనుకోండి. ఆ రకంగా చూసినా కూడా అప్పటికి నేను ఆవిడ దాటుకోలేకపోయాను. ఎందుకంటే ఆవిడ మ్యూజిక్ ఇస్తున్నా కాబట్టి నేను వాయించేది, పాటలు పాడేది, పిల్లల్ని చూసుకునేది ఇలా. నాకు మేము ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి మళ్ళీ వచ్చాం. ఆంధ్ర వచ్చేసిన తర్వాత ఈ పిల్లలు చదువులు ఇది అయిపోయిన తర్వాత మేము పిల్లల కోసం వాళ్ళు అమెరికా వెళ్ళారు. 3 పిల్లలు అమెరికా వెళ్ళొచ్చు. అయితే పెద్దమ్మాయి వెళ్ళిన తర్వాత నేను అక్కడిని ఈ పిల్లలు ఎటు వచ్చాడు ఉంటే అది గవర్నమెంట్ ఉద్యోగం అంటే పల్లెటూరులో చిన్న చిన్న కాలేజీలు పెట్టేస్తే నేను అక్కడ తెలియను. 10 సంవత్సరాలు నేను ఒక్కడిని
పల్లెటూరులో వండుకు తింటూ ఉన్నాం. ఇవరి పిల్లల్ని పెట్టుకుని చదువుకుంటాం. మాకు ఎక్కడ సిటీస్లో మాకు ట్రాన్స్ఫర్ ఎవరికి ఇస్తారంటే నిజం చెప్పాలంటే రాజకీయ నాయకుల అండదండాలండి, ఇంకోటండి, కన్నా అలానే ఉంటుంది. కానీ నా పిల్లలు చదువు పాడవుతుందని నేను ఏం చేశాను, నేను ఒక్కడిని ఏ మూలైతే అందులో ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాను. ఆవిడ పిల్లలు ఎట్టుకునే ఉండేది. అలాగే మా పిల్లలు చదువులు అయిపోవడం, మెరిట్ మీద వాళ్ళు రావడం, వాళ్ళు అమెరికా కూడా వెళ్ళడం జరిగింది. నేనేమి నా సొంత డబ్బులు కాకుండా వాళ్ళకి వచ్చే మెరిట్లోనే వెళ్ళాను. ఎప్పుడైతే వాళ్ళు అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోయారు అక్కడ, అప్పుడు మాకు ఇన్నాళ్ళు పిల్లలు వదిలేసి వెళ్ళవలసి వచ్చిన రకమైన బాధ వచ్చి మేము కూడా వెళ్దాం అనుకున్నాం. ఆవిడ వెళ్ళి వచ్చేది, ఎందుకంటే పిల్లలు పెళ్లిలో కానీ ఆ ఫ్యామిలీ వీలు పిల్లలు డెలివరీస్ అన్ని వెళ్ళేది, కానీ నాకు వీసా ఇవ్వలేదు, రిజెక్ట్ చేశారు. ఎందుకంటే యువర్ పొటెన్షియల్ ఇమిగ్రెంట్ అని నాకు వీసా రిఫ్యూజ్ చేశారు. ఇంకా చివరికి 2003లో రిటైర్ అయిన తర్వాత 2004లో అమెరికా వెళ్ళిన తర్వాత వెళ్ళడం రావడం, 6 నెలలు రావడం, ఇలాగే తప్ప ఉండాలని అప్పట్లో అనుకోలేదు. చివరికి రకమైనటువంటి నాకు కూడా పిల్లలతో ఉండాలి అని తప్పంతో అమెరికా వెళ్ళిందా. మేము అక్కడ కొద్దిగా వాళ్ళతో ఉన్నాం 20 ఏళ్ళకి, అలా అటు తిరిగినా కూడా. ఆ సమయంలో నా వైఫ్కి ఉద్యోగం చేసింది. అందువల్ల ఆవిడ బెడ్ రిడన్ అయిపోయింది అమెరికాలో. ఆవిడ అమెరికాలోనే పోయింది. ఈ టైంలో ఏంటంటే అప్పుడు అమెరికాలో పోయినటువంటి నాలాంటి ఇండియా నుంచి వెళ్ళినటువంటి ఏజ్డ్ పరిస్థితి వేరు, అక్కడే ఉద్యోగం కోసం వెళ్ళినటువంటి వాళ్ళ పరిస్థితి వేరు, అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళ పరిస్థితి వేరు. ఈ రకరకాలటువంటి ఈ అక్కడ నాగరికత అలవాటు పడలేక, ఇక్కడ మన దేశ నాగరికత వదులుకోలేక ఈ మధ్య సతమతం ఏంటంటే ఏజ్డ్ పీపుల్, ఒక తరం, నా తరం అనుకోండి. తర్వాత అక్కడికి ఉద్యోగం కోసం వెళ్ళినటువంటి వాడు మా పిల్లల తరం అనుకోండి. అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు మా అన్నదారు. ఈ 3 తరాల్లోకి ఉండేటటువంటి చూస్తుంటే అప్పుడు నాకు అనిపించింది, ఎందుకు అప్పుడు నేను కూడా చదువుతో ఒప్పుకున్నా, ఏమేం లేవు పుస్తకాలు అవేను, ఈ ఇండియన్ స్టార్స్ కడితే బయట తెలుగు పేపర్లు అప్పుడప్పుడు ఎవరో పెట్టేవారు, తీసుకుంటే తప్ప మాకు తెలుగు అనే అక్షరం అనేది దొరికేది. అలాగే మాకు తెలుగు మీద అభివృద్ధి ఉన్నప్పుడేమో పుస్తకాలు ఉన్నప్పుడేమో నేను చదవలేదు. మీకు పిల్లలు ఎంతమంది, వాళ్ళు ఏం చేస్తున్నారు? నాకు 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. ఆ పెద్దలు అమ్మాయిలు 2 పెద్దవాళ్ళు. వాళ్ళిద్దరు కూడా వైజాగ్లో చదువుకున్నారు. ఇంజనీరింగ్ అదే పెట్టడానికి చాలా ఆలోచించాను. నేను ఆడుకుని ఇంజనీరింగ్ పెట్టి ఏం చేయాలి, ఈ కేంద్రం మిడిల్ క్లాస్ మళ్ళీ ఉన్నదేం కాదు, అయినప్పటికీ ధైర్యం చేసి వెళ్తాం. వాళ్ళు మెరిట్ మీద చదువుకున్నారు. అలాగే 2వ అమ్మాయి కూడా చదువుకుని ఆంధ్ర యూనివర్సిటీలో ఇక్కడ ఎంఫార్మ్ దాకా చదువుకుంది. అలా మా అబ్బాయి కూడా బీటెక్ 500 ర్యాంక్ తోటి ర్యాంక్ వచ్చింది వాడు ఎంసెట్లో, విజయవాడలో చదివాడు. వీళ్ళందరూ కూడా వాళ్ళు స్వయం కృషితోటే అమెరికా వెళ్ళారు, సెటిల్ అయ్యారు. అందువల్ల వాళ్ళు ముగ్గురు కూడా, మా పెద్దమ్మాయి 2వ అమ్మాయి కూడా కాలిఫోర్నియా స్టేట్లో ఉన్నారు. వాళ్ళ కంపెనీస్లో లైఫ్ పొజిషన్. మా అబ్బాయి బట్టి ఈస్ట్ తూర్పు వైపు వెళ్ళిపోయాడు, వాడికి అక్కడ మంచి జాబ్ వచ్చింది. బ్యాక్సింగ్ బ్రిడ్జ్ అని న్యూ జెర్సీలో సెటిల్ అయ్యారు. ఇది మా పిల్లల బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మనం అసలైనటువంటి మంచి విషయంలోకి మనం అడుగుతున్నాం. నేను నవల రాసేసిన తర్వాత ఆ నవల గురించి నేనేమి డబ్బు ఖర్చు పెట్టాను, కానీ నాకు డబ్బు రాలేదు. వచ్చిన కొద్దిపాటి కూడా కోవిడ్ బాధితులకు ఇచ్చాను మొత్తం అంతా ఆ రోజుల్లో. అంటే ఇంచుమించు 4-5 చెప్పాను. ఇంకా తర్వాత అప్పుడు మిత్రులు కొంతమంది తెలిసినప్పుడు ఈ చాట్లోకి రావడం మొదలెట్టాను, రకరకాల చాట్లోకి. అప్పుడు నాకు ఇంద్రవుడు గారు చాట్ అయినటువంటి ఈ సాగు సంబంధించినవి కూడా నాకు పరిచయం వచ్చింది. ఇప్పుడు అందులో కొంతమంది మిత్రులు నాకు అవసరం, మీరు కథ రాయండి, నవల రాయడం కన్నాను ప్రాక్టీస్ మంచి బాగుంటుంది అంటాను. అప్పుడు నేను మొదలుపెట్టాను కథ రాద్దాం అనేటటువంటి. అలాగా రాస్తూ ఉండడం చేయడం చూసిన తర్వాత ఈ ఇద్దరు ఎప్పుడు చూసినా సరే 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు కూడా బ్రహ్మాండంగా రాస్తున్నారు. యువత రావటం లేదు ఎందుకు అనేటటువంటి రకమైనటువంటి నా మనసులో వచ్చేటువంటి ప్రశ్న. అందులో వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలి ఏంటంటే, వీళ్ళ కోసం మనం ఏవైనా ప్రత్యేకమైన కార్యక్రమం అంటే పోటీ ఉన్న స్పర్ధ ఉన్నప్పుడే అందులో టాలెంట్ బయటకు వస్తుంది అనుకున్నప్పుడు అప్పుడు పోటీలు ఏర్పాటు చేస్తాం. ఇలాగ మనకి మిత్రులు ఇందిరమ్మ గారు అండి, లేదా శ్రీనివాసరావు, అలా విశాలాక్షి అనుకోండి, అందరూ కూడా ఏవో రకం పోటీల్లో పూర్తి చేస్తారు. కాబట్టి నా భార్యకి సాహిత్యం ఇష్టం కాబట్టి
ఆవిడ పేరు మీదుగా స్పాన్సర్ చేస్తారు. స్మారక అటువంటి భారతీయ స్మారక కథల పోటీలు మొదలెట్టి ఈ వివిధ పత్రికల్లో చేస్తాం, వాటి చేస్తున్నారు. ఇంకా అప్పటి నుంచి నాకు అంటుంది, ఇందులోనూ రచయితల్ని అక్షరాల్లో మనం చూడడం వేరు, వ్యక్తిగతంగా వాళ్ళ పర్సనల్ గా చూడాలి అనిపించి ఈ సంవత్సరం ప్రత్యేకంగా నేను పడికట్టుకొని అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి విశాఖపట్నం నుంచి బయలుదేరి నెల్లూరు దాకా కారులో బై రోడ్డే నేను వెళ్ళి మధ్యలో సాహితీ మిత్రులందరినీ కలుసుకుంటూ వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకుంటూ నాకు ఇంకోటి ఏంటంటే, నేను అమెరికాలో ఉన్నప్పుడు ఒక తెలుగు రచయిత సమావేశం పదాలు వారికి సంబంధించినటువంటి ఒక సమావేశం అయింది. చిలికాన్ ఆంధ్ర వాళ్ళు వంగూరి ఫౌండేషన్స్ వాళ్ళు కలిసి నిర్వహించిన దాంట్లో ఒకళ్ళు వచ్చే వెబ్ మ్యాగజైన్స్ గురించి ప్రస్తావించారు. ఒక అందులో ఎక్కడ ఇప్పుడు వస్తున్నటువంటి వాటి మీద ప్రస్తావన లేదు. అప్పుడు నాకు అనిపించింది, అంటే ప్రాచుర్యం రావటం లేదా, ఈ వెబ్ మ్యాగజైన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, వాళ్ళు ఏదో సారంగా ఇంకోటి ఏదో చెప్పారు కానీ ఏమీ చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు ఏమిటి. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఈ యువత కావాల్సినటువంటి ఇన్పుట్స్ వాళ్ళు ఏ విధంగా వాళ్ళు స్కిల్ డెవలప్ చేయాలనేటువంటివి వాళ్ళకి అందట్లేదేమో, అందువల్ల యువకురాలు, అందువల్ల మన వెబ్ మ్యాగజైన్ కూడా ప్రపంచ స్థాయిలో ఉండే వాటికి వెళ్ళలేదా అని ఒక ఇది వచ్చింది. అందువల్ల నేను ఇప్పుడు మొదలెట్టింది, ప్రతి చోటకి వెళ్ళి అడిగి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుని ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నాను. ఇంతవరకు కథల పోటీలు మాత్రమే నిర్వహించడానికి నేను ఎక్కువగా తర్వాత భారతీయ స్మారక కథల పోటీలు అనేటటువంటి సాహు విశాలక్ష్మి అలాగే సహారీ పత్రికలకి ప్రైజెస్ స్పాన్సర్ చేస్తుంది. నాకు ఐడియా ఏంటి వచ్చిందంటే, కవితల్ని ఆదరించినట్టు ఆ కవితలు ఉండాలి, బాలల కథలు కూడా ఉండాలని ఉద్దేశం కిందసారి విశాలాక్షి వాళ్ళు చేసినట్టు నేను కొంచెం ప్రైజ్ మనీ అమౌంట్ పెంచి వాళ్ళని కండక్ట్ చేయమన్నాను. అందుచేత వాళ్ళు కూడా ఫస్ట్ టైం వాళ్ళు ఇంక్లూడ్ చేశారు, కవితల పోటీ, బాలల కథల పోటీ, కథల పోటీ. ఇప్పుడు వీళ్ళు ఈ పోటీలో జరుగుతుండగా నాకు ఇప్పుడు అనిపించింది ఏంటంటే, ఆ వర్క్ షాప్ యువకులకి ట్రైనింగ్ ఇచ్చేది వర్క్ షాప్ ఎందుకు చేయకూడదు. ఎందుకంటే ఇది ఊర్లో మీకు చెప్పాను, నేను ఇదే విశాఖపట్నంలో మారుతున్నటువంటి సామాజిక పరిస్థితుల్లో యువ రచయితల పాత్ర ఏమిటి అనే సబ్జెక్ట్ తో ఇదివరకు కండక్ట్ చేసి అప్పుడు వచ్చినటువంటి పెద్దలందరూ పేర్లు చెప్పాను. ఆ పెద్దలు ఇప్పుడు పెద్ద యువరచయితలలో ఇప్పుడు వాళ్ళందరూ గురుముగ్ధులు అయ్యారు రచనల్లో. ఇప్పుడు నేను వాళ్ళందరినీ మనం ప్రశ్నించి నేను అడిగానయ్యా, ఇప్పుడు ఈ మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో యువ రచయితలను బాగా తయారు చేయడానికి ఈ పెద్ద పెద్ద రచయితల యొక్క కర్తవ్యం ఏమిటి అన్నాను. రివర్స్ రకరకాల భిన్నభిప్రాయాలు వచ్చాయనుకోండి, అయినా నేను అనుకుంది అంటే అలాగా పచ్చగా కాకుండా మాకు వచ్చినటువంటి నేను అన్ని చోట్ల గ్యాదర్ చేసిన దానిపైన ఏంటంటే, కొంచెం ఏజ్ గ్రూప్ పెట్టి మార్చి యువకుల కోసం ఏదైనా మనం ప్లాట్ఫామ్ చేస్తే బాగుంటుందా అని ఒకటి రచనల్లోనే. దాన్ని నేనన్నదంటే దానికి ఏమో చాలా మంది బాధపడతారు, పెద్ద పెద్ద వాళ్ళు లేదని. అందువల్ల నేనేం చేశాను, ప్రారంభంగా ప్రతి సంవత్సరం ఇద్దరు పెద్ద రచయితలను తీసుకుని వాళ్ళు పురస్కారం ఇవ్వాలి అని అటువంటి భారతీయ సాహిత్య పురస్కారం ఈ ఏడాది మొదలుపెట్టాను. అది మొట్టమొదట పురస్కారం ఇద్దరిని తీసుకున్నాను. దిభాషం రాజేశ్వరరావు మేడం మస్తాన్ రెడ్డి గారికి ఇచ్చాను. అలాగే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకోటి చేస్తాను. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కొత్త ప్రోగ్రాం ఏంటంటే, ఈవిడ సంగీతం సాహిత్యం నా బాగా చాలా ఇష్టం. ఆవిడ వేణు వాయిస్తుంది, డాన్స్ చేసేది చిన్నప్పుడే నేర్చుకుని అని చెప్పి ఈ కార్యక్రమాలు కూడా కొన్ని చేయాలి. శాస్త్రీయ సంగీతం చాలా ఇష్టం. ఇప్పుడు నిన్న మొన్న కూడా ఇక్కడ ఉండేటటువంటి యంగ్ ఈ శాస్త్రీయ సంగీత స్కూల్లో ఉండేటటువంటి వాళ్ళు కలిసి అటువంటి భారతీయ స్మారక సంగీత పోటీలో నేను పెట్టి కొన్ని కార్యక్రమాలు పెట్టి డిఫరెంట్ బ్యాచెస్ ఎలాగంటే, నేను పూర్వాడు 14 ఏళ్ళు వాడు 14 దాటి చేయాలి. ఈ రకంగా సంగీత దాంట్లో కూడా శాస్త్రీయ సంగీతాన్ని ఎంకరేజ్ చేయడానికి నేను నిశ్చయించాను. సాహిత్యానికి వచ్చినప్పుడు పెద్దవాళ్ళని స్మరించుకుంటా ఏడాది ఇద్దరు పెద్ద పెద్ద వాళ్ళకి ఇవ్వడం. ఇంకా పోటీలకు వచ్చినప్పుడు 40 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా డైరెక్ట్ గా 2-3 ప్రైజెస్ ఇచ్చేడే వాళ్ళని సత్కరించడమే తప్ప పోటీల్లో కాదు. పోటీలు మట్టుగా 40 లోపు వాళ్ళకి అనేది ఊహ. ఇది అందరూ పెద్దలు కలిసి పత్రికలు ఏం చేసే వాళ్ళందరూ కలిసి నిర్ణయించుకోవాల్సింది అనుకోండి. కానీ ఇది బాగుంటుంది అనేటట్టుంది. నాకు కొంచెం 2-3 పత్రికల వాళ్ళు నాకు బాగానే ఉంటుంది ఇలా చేయాలి అని అంటే
అనే ఒక ఆలోచన సమర్థించారు వాళ్ళు. అందువల్ల ఏంటంటే ఇది ఈ పత్రికా ఇట్లా చేయాలి. ఇంకా మీడియా అంటారు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ పుస్తకాలన్నీ కూడాను మన ప్రింట్ మీడియాలో వచ్చే నాకు చాలా సంతోషం వచ్చింది. నేను ప్రయాణం చేస్తే కూడా చదువుకోగలను. అదే నా సెల్ ఫోన్ లో ఉన్నట్టయితే నాకు ఇంటర్నెట్ ఉండాలి, ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే నాకు రాదు. అందువల్ల ఈ ప్రింట్ మీడియా రావాలి అని నేను కోరుకుంటున్నాను. ఆ ప్రింట్ మీడియాలో రావడానికి చాలా కష్టాలు ఉన్నాయంటే మీరు ఏ విధంగా చేయాలి, ఎటువంటి సహకారం అందరూ అందించాలి అనేటువంటిది ఇది ఒక్కరి బాధ్యత జరిగేది కాదు. అంటే భవిష్యత్తులో నేను అన్ని రకాల కళల్లోనూ మనం యువతని ఎంకరేజ్ చేస్తూ చేయాలనేటువంటి అలా ఫోక్ ఆర్ట్ వర్క్ షాప్స్ ఇవన్నీ కూడా నేను కూడా ఒక సాధారణమైనటువంటి ఉద్యోగాన్ని రిటైర్ అయిన వాడినే కానీ ఎక్కువగా ఆర్థికంగా కాదు. బట్ నాకు ఉన్నంతలో మటుకు తప్పకుండా నేను శక్తివంతంగా చేస్తాను. ఈ రకంగా అన్ని రంగాల్లో కూడా యువతను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను.